ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. దాక్షాయిణి జననం ఏ విధంగా జరిగింది? దాక్షాయిణి అంటే సతీదేవి. సతీదేవి శివుడి పత్ని. అయితే ఆవిడ జననం ఎలా జరిగిందో కూడా తెలుసుకోవాలి. దాక్షాయిణి అంటే దక్షుని కూతురు అని, అంటే తండ్రి పేరు వలన ఆవిడకి దాక్షాయిణి అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఆవిడ జననానికి కూడా అనేక కారణాలు మనకి కనపడతాయి. అదేమిటంటే, ఒకసారి బ్రహ్మదేవుడు అమ్మవారి గురించి తపస్సు చేసేట. చాలా కాలం కఠిన తపస్సు చేసిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమైందట. బ్రహ్మదేవ, లోకాలను సృష్టించేటువంటి వాడివి, నీకు కలిగినటువంటి ఇబ్బంది ఏమిటి? ఎందుకు నా గురించి తపస్సు చేశావు? నీ కోరిక ఏమిటి అని అడిగిందిట. అమ్మా, సృష్టి చేయడానికి ఆ శివుడికి శక్తిని ఇచ్చినటువంటి దానివి నువ్వు, శివశక్తివి నువ్వు. నేను లోకాలని సృష్టించడానికి కూడా ఆ శక్తికి కారణం నువ్వే. అమ్మా, నా కోరికని మన్నించాలి. అదేమిటి అంటే, నా పుత్రుడు దక్ష ప్రజాపతి ఉన్నాడు, అతనికి సంతానం కావాలి. ఆ సంతానంగా అతనికి పుత్రికగా నువ్వు జన్మించాలి. ఆ వరాన్ని నాకు ప్రసాదించు అన్నట్ట. అదంతా కూడా ఆవిడ సంకల్పం వల్లే బ్రహ్మదేవుడు ఆ కోరికను కోరాడు. అందుకని అమ్మవారు చిరునవ్వు నవ్వి తథాస్తు అని అంతర్ధానమైందిట. ఆ తర్వాత బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతి దగ్గరికి వచ్చాడు. దక్ష ప్రజాపతికి అనేక మంది పుత్ర సంతానం, పుత్రికా సంతానం కూడా ఉంది. అయితే అమ్మాయిలందరూ కూడా పెళ్ళై అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. కుమారులంతా కూడా వాళ్ళ పనుల మీద వేరే దేశాల్లో ఉన్నారు. ఏకాంతంగా కేవలం భార్యతో మాత్రమే ఆయన నివసిస్తూ ఉన్నాడు. చింతాక్రాంతుడై ఉన్నట్ట. బ్రహ్మదేవుడు రాగానే, తండ్రి, నా చింతను పోగొట్టండి, నాకు పుత్రిక జననం కావాలి అని అనిపిస్తోంది అన్నట్ట. నేను కూడా అందుకే వచ్చాను. మహాశక్తి గురించి తపస్సు చేశాను, ఆవిడ వరాన్ని పొందాను. నీకు ఆ మహాశక్తి పుత్రికగా జన్మించడానికి అంగీకరించింది, అనుగ్రహించింది. అయితే నేను మాత్రమే చేస్తే సరిపోదు, ఎవరికి ఆ సంతానం కావాలో వాళ్ళు కూడా ఆ పూజ చెయ్యాలి. అందుకని అమ్మవారి గురించి నువ్వు తపస్సు చెయ్యి అన్నట్ట. అప్పుడు దక్ష ప్రజాపతి తన రాజవస్త్రాలన్నింటినీ కూడా పరిత్యజించి నార వస్త్రాల్ని కట్టుకుని అడవికి వెళ్ళి కఠోర దీక్షను చేస్తూ అమ్మవారి గురించి కఠోర తపస్సు చేసేట. దక్ష ప్రజాపతి, నీకేం కావాలో కోరుకో అందిట. నాకు నువ్వు పుత్రికగా జన్మించాలి తల్లి, నీకు తండ్రిని కావాలనేటువంటి కోరిక నాకు ఉంది. తప్పకుండా నేను నీ పుత్రికగా నీ ఇంట్లో నేను జన్మిస్తాను. కానీ ఒక షరతు, అందరికీ, ప్రపంచంలో ఈ సృష్టి అందరికీ కూడా కారణమైనటువంటి వాడు, అందరికీ తండ్రి అయినటువంటి వాడు శివుడు. ఆ శివుడికి కానీ నాకు కానీ ఎప్పుడైనా అవమానం జరిగిందా, ఎప్పుడైనా నీ వలన పొరపాటు దోషం జరిగిందో, నేను అప్పుడే నీ అవతారాన్ని చాలించి నీ ఇంటి నుంచి కూడా నేను వెళ్ళిపోతాను. అందుకు అంగీకరించమందిట. అలాగే నేను అదే విధంగా ఒప్పుకుంటున్నాను. నేనెప్పుడు కూడా శివుడి పట్ల అన్యాయంగా, అవమానంగా ప్రవర్తించను. నేనెప్పుడు కూడా నిన్ను అవమానించను, నీ పట్ల దోషం చేయను. నన్ను కనికరించి నా ఇంట్లో కూతురివిగా జన్మించాలి అని చెప్పేసి ప్రార్థించట. తథాస్తు అని అమ్మవారు అంతర్ధానం చెందింది. ఆ తరువాత వీరిని గర్భాన ఒక శుభదినాన సతీదేవి జన్మించింది. ఆవిడే ఉమాదేవి, ఆవిడే దాక్షాయిణి. దాక్షాయిణి అంటే దక్ష ప్రజాపతికి కూతురుగా జన్మించింది కాబట్టి ఆవిడ దాక్షాయిణి అయింది. ఆవిడ పేరే ఉమా, ఆవిడే సతీదేవి. ఆవిడే శివుణ్ణి వరించి వివాహం చేసుకుంది. సతీదేవి జననం దక్ష ప్రజాపతి ఇంట్లో ఆ విధంగా జరిగింది అని మనం తెలుసుకోవాలి.